2023-25 సంవత్సరంగాను కోర్మంపాలెం హైవే పైనటువంటి వైబ్రెంట్ అకాడమీ అనేటువంటి అకాడమీలో ఇంటర్మీడియట్ గాని జాయిన్ చేశామండి. అది కూడా నా సహోద్యోగిని అయినటువంటి సౌజన్య కాండ్రేగుల అనేటువంటి ఆమె మా కాలేజ్ బాగుంటుంది, కేర్ తీసుకుంటామని చెప్పడంతో జాయిన్ చేశాము. అక్కడ హస్బెండ్ వాళ్ళ ఆయన పేరు వంశీకృష్ణ కాండ్రేగుల, ఆయనే అక్కడ ప్రిన్సిపల్ గా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో జాయిన్ చేయడం జరిగిందండి. అయితే ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళు కంప్లీట్ అవ్వకుండానే కాలేజ్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత మేము వేరే ఆప్షన్ లేక వేరే కాలేజ్లో జాయిన్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళు చెప్పిన టీసీ ఇస్తామని చెప్పాక జాయిన్ చేశాము. అలా కూడా వాళ్ళు ఇన్ టైంలో టీసీ సబ్మిట్ చేయలేదు. అయితే ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఇక్కడ కోచింగ్లో తీసేసుకోండి, గాజువాక ఎస్ఆర్ కాలేజ్లో జాయిన్ చేశాం సెకండ్ ఇయర్కి, అక్కడ కోచింగ్ కింద తీసుకోండి, మేము ఇక్కడ ఎంపీ అండ్ డివి స్కూల్తో టైఅప్ అయి ఉన్నాము, ఆ స్కూల్ ద్వారా మీకు బోర్డు ఎగ్జామ్స్ రాయించే బాధ్యత మాది అని చెప్పి ఈ సౌజన్య కాండ్రేగుల ఇంకా వంశీకృష్ణ కాండ్రేగుల అనేటువంటి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 17వ తారీఖున బోర్డు ఎగ్జామ్ రాయాల్సిందే మా పిల్లలు. మేము ఒత్తిడి తీసుకొచ్చాం, మా పిల్లలకి హాల్ టికెట్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు, 10వ తారీఖు వచ్చిందని చెప్పి ఒత్తిడి తేవడంతో ఈ వంశీకృష్ణ కాండ్రేగుల అనేటువంటి ఆయన ఫేక్ హాల్ టికెట్లు మా పిల్లల వాట్సాప్కి పంపించడం జరిగింది. అయితే మొదట అవి నిజమైన హాల్ టికెట్లు అని చెప్పి మేము నమ్మడం జరిగింది. అందులో చిన్న చిన్న మార్పులు ఉండడం వల్ల మాకు అనుమానం వచ్చి QR కోడ్ స్కాన్ చేస్తే అది ఫేక్ హాల్ టికెట్లు అని తేలింది. దాని పర్యవసానంగా మా పిల్లలు ఈరోజు బోర్డు ఎగ్జామ్స్ రాయలేకపోయారు.